కెప్టెన్ అమెరికాది ఒక లోగో అన్నమాట. అవెంజర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, మనకు టార్చ్ వచ్చింది. వెళ్ళేటప్పుడు మనం బైక్ మీద నడుచుకుంటూ ఇది పెట్టుకొని పోదాం. హలో హలో, నేను నాగేశ్వరి. నేను లండన్ సిటీకి వచ్చాను, మీకు తెలుసా? ఇదేదో చెంచా అనుకున్నారండి, చెంచా కాదు ఇది. వెనక వీపు గోక్కోవాలనిపిస్తే ఇలా ఇలా గోక్కునేది. కానీ మనం నిజంగా లండన్ స్ట్రీట్ లో ఉన్నట్టే ఉంది. చలి పెడుతుంది. రింగులు రింగుల గేమ్ ఇవన్నీ మనం జాతరలో చూస్తాం, ఎక్కడంటే పల్లెటూర్లలో, కానీ సిటీలో కూడా వచ్చేసినాయి. ఏం మామిడికాయ అంట ఇది, నేను నూడిల్స్ అనుకున్నా. అయ్యయ్యో, ఏదో పండు అంట, నాకు తెలియదు. లైట్ చూస్తుంటే నాకు ధనుష్ మూవీ ఒకటి గుర్తొచ్చింది. కన్వాస పేసిన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏంటి వెనక లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అవును, ఎక్కడున్నానంటే నేను హైదరాబాద్ లోనే ఉంటాను, లండన్ లో లేనండి. ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే లండన్ వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం 100 రూపీస్ లోనే యూరోపియన్ కంట్రీ మొత్తం చుట్టేయచ్చు, అలాగే లండన్ బ్రిడ్జ్ కూడా ఎక్కేయచ్చు. సో అసలు లోపల యూరోపియన్ సిటీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ బ్రిడ్జ్ ఎలా ఉండబోతుంది, లోపల ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది ఆ స్ట్రీట్స్ అన్ని, ఇవన్నీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో రండి వెళ్ళిపోదాం. మెట్లయితే ఎక్కేద్దాం. చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారు. అక్కడ మన టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ చూపిస్తే మనకి ఎంట్రీ ఇస్తారు. సో 100 రూపీస్ లో బడ్జెట్ లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం లండన్ స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది. అంటే సేమ్ రోడ్లు, అలాగే ఈ బ్రిడ్జ్ కూడా సేమ్ అట్లాగే ఉంది, కాకపోతే ఇది టెంపరీ అన్నమాట. కానీ 100 రూపీస్ లో అయితే చాలా తక్కువనే అని చెప్పొచ్చు. వావ్, హైదరాబాద్ లో లండన్ బ్రిడ్జ్ చూడండి, ఎంత మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయో. ఇంకా లోపల ఏమేమి సెట్ వేశారో కూడా మనం చూద్దాం. ఇదేంటంటే కెప్టెన్ అమెరికాది ఒక లోగో అన్నమాట. అవెంజర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. రండి, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. సో మనం కోఆర్డినేట్ చేయడానికి ఒక ఇద్దరిని పంపించారనమాట. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మన లండన్ బ్రిడ్జ్. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ ప్లేస్, ఎందుకంటే కింద చూస్తే మొత్తం రోడ్డు, నిజంగానే మనం ఆ బ్రిడ్జ్ పైకే వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు దుంకులాడుతున్నారు కూడా, ఈ బ్రిడ్జ్ కి ఏం అవ్వట్లేదు, మేబీ గట్టిగా కట్టినట్టున్నారు, మనలాంటి వాళ్ళు వస్తారని. యూరోపియన్ సిటీ నిజంగా ఎలా ఉంటుంది, మనం చాలా మంది వెళ్ళలేరు అక్కడికి. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళైతే మంచి సెటప్ చేశారు, మంచి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఈ చెట్లన్నీ మొత్తం అంటే ఫారెన్ కంట్రీస్ లో ఎండిపోయిన చెట్లు ఉంటాయి చూడండి, అవే అనమాట. కాకపోతే ఇక్కడ మన ప్లాస్టిక్ లో ఉన్నాయి, కానీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే వీటిని చూస్తుంటే ఆ వెదరే కనిపిస్తుంది, అక్కడ సిటీలోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇక్కడ వాల్స్ మీద కూడా వాళ్ళ ఆర్కిటెక్చర్ ని గానీ అవన్నిటిని రిప్రజెంటేట్ చేసే ప్రయత్నం అయితే చేసిండ్రు వీళ్ళు. ఓకే, నైస్ సిటీ. ఎలా ఉంది యూరోపియన్ సిటీ? మీరు కూడా వచ్చి ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ కేవలం సమ్మర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. సో సమ్మర్ ఉంది కాబట్టి ఇంకా ఒక 1 మంత్ ఉంటది, మే అయిపోయేలోపు మేబీ ఎగ్జిబిషన్ కూడా అంతవరకే ఉండొచ్చు. పైన లైట్స్ కూడా చాలా బాగున్నాయి, అందరూ తెగ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఒక చైర్ ఉంది, పదండి కూర్చుందాం. చైర్ ఎలా ఉంది, బాగుందా? పిల్లలను లేపి మరి కూర్చున్నానండి. సో ఇది మన సింహాసనం చైర్. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఈ చైర్ పెట్టిండ్రు, చాలా బాగుంది. ఓకే, మనం చూస్తుంటే మనకు నిజంగానే ఏదో స్ట్రీట్ లోపలికి వచ్చినట్టుంది. రండి.
ఈ స్ట్రీట్స్ అన్ని మొత్తం భలే సెటప్ చేసిండ్రు వీళ్ళు. మనం నిజంగానే వేరే సిటీ లోపలికి వచ్చినట్టే ఉంది. చాలా బాగుంది. అక్కడ చూడండి మొత్తం అంటే ఆ యూరోపియన్ సిటీలో ఏవేవైతే షాప్స్ అవన్నీ ఉంటాయో అవన్నిటినీ చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం బాల్స్ బాగానే కష్టపడ్డారండి. ఈ సెటప్ కోసం అయితే బాగానే కష్టపడ్డారు. చూడండి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. అయితే ఈ లైట్ చూస్తుంటే నాకు ధనుష్ మూవీ ఒకటి గుర్తొచ్చింది. కన్వాస పేసిన నాన్న సేవే ఏదేం పాట అనమాట. చాలా బాగుంది. సో సమ్మర్ లో మంచి ప్లేస్ ఏదైనా ఉందనంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్, మొన్న మనం వెళ్ళినట్టు థ్రిల్ సిటీ, ఇట్లాంటివి పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. నాకు కూడా బాగా నచ్చింది. చూడండి ఫ్లవర్స్, ఇవి నిజంగానే ఫ్లవర్స్ అని అనుకోవాలి కానీ అవన్నీ ప్లాస్టిక్. ఇదంతా సెటప్ కానీ మనం నిజంగా లండన్ స్ట్రీట్ లో ఉన్నట్టే ఉంది. న్యూయార్క్ నగరం నిదరు వేళ నేనే ఒంటరి, ఈ పాట గుర్తొస్తుంది. ఇక్కడ ఒక టెలిఫోన్ బూత్ ఉంది, మాట్లాడదాం రండి. ఎవరికైనా ఫోన్ చేద్దాం. రుకో, ఎవరికి ఫోన్ చేద్దామంటే హలో ఇంకా. సో ఇదంతా పాతకాలపు సెటప్. కాకపోతే ఇప్పటికీ మనం ఇంగ్లీష్ మూవీస్ లలో చూస్తుంటే ఇట్లాంటి టెలిఫోన్లే. హలో హలో, నేను నాగేశ్వరి, నేను లండన్ సిటీకి వచ్చాను, మీకు తెలుసా? సో చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూస్తే. ఇక్కడ అంటే ఆ సిటీలో ఏవేవైతే షాప్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కరెక్ట్ గా గమనించినట్టున్నారు వీళ్ళు. ద లాండ్రీ, డ్రెస్ అంట, అన్ని ఏవేవో ఉన్నాయి మొత్తం. సో మనం అదేదో ఫోన్ ఉంది అనమాట. ఈ మధ్య అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనది ఐఫోన్ అసలే ఏదో చిన్నదిలేండి. చూద్దాం, మనం కూడా ఒక వీడియో తీసుకుందాం. అమ్మయ్య అయిపోయింది, నా వంత అయిపోయింది. బాగుంది. ఎవరికైనా కావాలంటే వచ్చి ఎంజాయ్ చేయండి. అది కాకుండా లొకేషన్ కూడా బాగుంది కాబట్టి అక్కడ తిరుగుతుంటే చాలా బాగుంది. కానీ నా కళ్ళు కూడా తిరిగినాయి. సరే, ఇప్పుడు ఇంకొక స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇద్దాం. ఆ యూరోపియన్ సిటీలోనే ఇంకొక స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇద్దాం. ఆ స్ట్రీట్ అయిపోయింది, అది ఫస్ట్ స్ట్రీట్. దాని తర్వాత మనం ఇంకో స్ట్రీట్ లోపలికి ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడైతే ఒక హార్ట్ సింబల్ ఉంది. ఇప్పుడు ఇంకో స్ట్రీట్ లోపలికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసాం అంటే మనం మంచు ప్రదేశాల్లోకి వచ్చేసాం. చలి పెడుతుంది అనుకోకండి, నాకు ఫుల్ వేడి అవుతుంది. ఏసీలు, కూలర్స్ అయితే పెట్టారు. కస్టమర్లకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోఆర్డినేటింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళది. సో మనం ఎక్కడికి వచ్చామంటే మంచు ప్రదేశానికి వచ్చేసాం అనమాట. సో సెటప్ కూడా మొత్తం వైట్ కలర్స్ తో చేశారు. కింద కూడా రోడ్డు మొత్తం వైట్ అయిపోయింది. పక్కన కూడా మనకి చెట్లు, మంచు అన్ని కనిపిస్తున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే ఆ స్ట్రీట్ ఒకలాగుంది, ఈ స్ట్రీట్ ఒకలాగుంది. ఇంకో స్ట్రీట్ ఎలా ఉందో నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి. అంటే రెక్కలు అవసరం లేదు, వెనక ఆల్రెడీ రెక్కలు ఉన్నాయి. కాకపోతే ఇది చిన్న పిల్లలకి మనకు ఆడుంది పదండి. మంచి ఏ కలర్ కి ఆ కలర్ సెట్ అయ్యేలా ఈ పూలు బల పెట్టిండ్రు. చూడండి, ఆ పాప మనకి పోటీగా వస్తుంది. అన్నిటికీ ముందుంది పాప, ఏడికి పైన వస్తుంది. క్యూట్ గా ఉంది కదా. సో
సో రెయిన్బో కలర్స్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ ఎగ్జిబిషన్ లో కూడా అన్ని కలర్స్ ని వాడినట్టున్నారు. ఈ ఈ 2 స్ట్రీట్లు అయిపోయిన తర్వాత అక్కడైతే మనకి షాపింగ్ స్ట్రీట్ ఉంది. పదండి, బాయ్. అయితే షాపింగ్స్ అయితే అందరికి చాలా ఇష్టం. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. అమ్మాయిలకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ఫేవరెట్ క్లిప్స్ కానీ, అంటే నాకు ఫేవరెట్ అని కాదు కానీ అన్ని ఇష్టమే, కానీ ఏ కొనుక్కోవాలో అర్థమైతలేదు. వీడియో చేయాలా లేదంటే షాపింగ్ చేయాలా అర్థమైతలేదు. మనకి వీడియో ఇంపార్టెంట్ కాబట్టి రేపు సండే కాబట్టి రేపు వచ్చి ఎగ్జిబిషన్ లో అంతా షాపింగ్ చేసుకుందాం. మంచి నెక్లెస్లు అయితే ఉన్నాయి, మంచి చాలా బాగున్నాయి. మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా, ఎక్కడ మింత్రాలు అంట, మీషోలో అంట, అన్ని రకాల క్లిప్స్ ఉన్నాయి, అన్ని రకాల రిబ్బన్స్ ఉన్నాయి, లబ్బర్స్ ఉన్నాయి. ఇదిగోండి, మీకు గోక్కోవాలనిపిస్తే దీంతో గోక్కోవచ్చండి. ఇదిగోండి, ఇది పట్టుకొని ఇలా ఇలా అంటే అయిపోతుంది. ఇది ఏంటో తెలుసా, ఇదేదో చెంచా అనుకున్నారండి. చెంచా కాదు ఇది. వెనక వీపు గోక్కోవాలనిపిస్తే ఇలా ఇలా గోక్కునేది. మనకు బైక్ల మీద పోయినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఇదేంటి ఏం చేయలేని పరిస్థితుల్లో మనకు గోకుడు పెడుతుంటది కదా, అట్లాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని జోబులో పెట్టుకోలేం, బ్యాగ్ లో మాత్రం పెట్టుకోగలం. సో అదే అనమాట, అది గరిట అనుకొని బ్రహ్మపడేది. మొత్తం గాజులు ఉన్నాయి, చిన్న పిల్లలకు కావాల్సినవి ఇవన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేస్తారు. ఆ స్ట్రీట్ లో 2 అయిపోయినాయి. అసలు ఈ షాపింగ్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యూట్ క్యూట్ బ్యాగ్లు అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కోండి. మంచి వెహికల్స్. ఇది ఆల్రెడీ మనం కొట్టుకోక ముందుకే కొట్టుకుంటుంది. ఆగండి, చిన్నప్పుడు ఇట్లాంటి బొమ్మలు చూసినాం కదా, ఇట్లాంటివి మనకి ఎగ్జిబిషన్ లో ఎక్కడైనా ఊర్లలో మాత్రమే ఇట్లాంటి బొమ్మలు దొరుకుతాయి. ఇప్పుడు సిటీలో అయితే చాలా తక్కువ, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి. మొత్తం బ్యాగ్స్ అన్ని మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందులో ఉన్న బ్యాగ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. బాగున్నాయి బ్యాగ్స్, ఏవో నాకు నచ్చింది ఇది, బాగున్నాయి. ఏం చేస్తారంటే ఇవి చేయితో తయారు చేస్తారు. ఇవి హ్యాండ్ క్రాఫ్టెడ్ అన్నమాట. బాగున్నాయి బ్యాగ్స్. ఇవి నేను వైజాగ్ లో ఒకటి తీసుకున్నాను, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. బ్యాగ్స్ కూడా, బ్యాక్ సైడ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన డోర్ మ్యాట్స్, అట్లాగే అదేందో నేను అమ్మినట్టు చెప్తున్నా కదా. ఓకే, ఎక్స్పోర్ట్ ఏదో చెప్పిండు, క్వాలిటీ డోర్ మ్యాట్స్ అంట. ఎక్స్పోర్ట్ క్వాలిటీ డోర్ మ్యాట్స్ అంట, వచ్చి కొనుక్కోండి. ఓకే, ఇంకా ఇక్కడ ఓ నాకు కావాల్సినవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ये क्या है? डॉल कैंडी है ये, खाने का है ये, यहाँ पे खाने का रहता ना. ఇది బొమ్మ అనుకున్నారు, కాదు. బొమ్మతో పాటు మనకి ఇటు సైడ్ మొత్తం ఫుడ్ వస్తుంది, క్యాండీస్ వస్తాయంట. బాగుంది. ఏదో నాకు పచ్చళ్ళ వాసన వస్తుంది. అక్కడ ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి. పచ్చళ్ళ వాసన ఇక్కడ ఎందుకు వస్తుందబ్బా అని అనుకున్నా, కాకపోతే ఇక్కడ పచ్చళ్ళు ఉన్నాయి. ఏ క్యా హే? ఇదంతా పండు మిరపకాయ పచ్చడి అంట ఇది మొత్తం. ఓకే ఓకే, గార్లిక్ పచ్చడి. అయితే ఇది సమ్మర్ కాబట్టి మొత్తం పచ్చళ్ళ సీజన్ నడుస్తుంది. మనం మొన్న కుమారి ఆంటీతో చేసిన పచ్చడి, ఇక్కడ మొత్తం ఎన్ని రకాల పచ్చళ్ళు కావాలంటే అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. నాకు కూడా తెలియదేమో. ఇదేంటి సార్? మిర్చి కటింగ్. ఇది ఇది కూడా మిర్చి. ఓ, మిర్చిలోనే నాకు 4-5 రకాల పచ్చళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు ఇట్లా అయిపోయింది? ऐसा हो गया? हनी के साथ रहते हो? स्वीट का, ओके, ये स्वीट का. हाँ हाँ हाँ, ठीक है. इधर क्या है? तेल का मुरब्बा रहता है.
తెలుగు మే నహీ మాలూమ్. मेरिट पंड रहता है उसका। మే ఆహా मेरिट पंड। ఏదో పండు అంట, నాకు తెలియదు. ఉంది. ఓకే, బాగుంది. ఎక్కడో నాకు ఆ పేరు గుర్తొస్తలేదు, కానీ బాగుందిలేండి. ఓకే, ఇది ఇది డ్రై ఫ్రూట్స్ మిక్స్ रहता है स्वीट। ఒక మొత్తం డ్రై ఫ్రూట్స్ మిక్స్. ఇది నూడిల్స్ ఉంది, ఇక్కడ నూడిల్స్ కూడా పచ్చడి ఉంది. పచ్చడా? माउडकाय रहता है। మామిడికాయ. माउडकाय की सवा बना हुआ है। ఏ సబ్ మామిడికాయ హే? ఏ మామిడికాయ అంట, ఇది నేను నూడిల్స్ అనుకున్నా. అయ్యయ్యో, అదే మామిడికాయ అంట, స్వీట్ మామిడికాయ. ఓకే, किसमें डालते हो? रोटी चपाती किसमें यूज कर सकते हैं ना। ओके, नॉर्थ इंडियन में ज्यादा खाते हैं ना ये. ठीक है ठीक है, ఓకే ఓకే, నైస్. సో ఇవన్నీ వడియాలు, మనకు కావాల్సిన వడియాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ వడియాలు, అవన్నీ పచ్చళ్ళు, ఇవన్నీ మురుకులు. తింటే కొడతారేమో, కానీ తిన్నాం. ఏ కాసక్తే. అంటే ఇక్కడ ఒకటే రకానికి చెందినవి 4-5 స్టైల్స్ లో ఉన్నాయి. ఇది కూడా బనానా అంట, బాగుంది. ఇవన్నీ పాన్ కదా? चटपटा आइटम रहेगा, खटमिठा आइटम रहेगा, उपवास रहेगा, वैसा उपवास। చిన్నప్పుడు ఇవి మనం బాగా తినేవాళ్ళం, ఇప్పుడు తింటున్నాం మళ్ళీ. ఇక్కడ ఇట్లాంటివి అట్లా మొత్తం లైన్ మొత్తం చిన్నప్పుడు మనం తిన్నవే ఉన్నాయి. అక్కడ మొత్తం చెప్పులు ఉన్నాయి, ఇది మొత్తం డ్రెస్సులు. ఇప్పుడు నేను అక్కడ పోయినాను అనుకో, షాపింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను అటు సైడ్ అసలు చూడను. అమ్మాయిలకు డ్రెస్సులు పిచ్చి బాగుంటది కాబట్టి నేనైతే కుంగి. ఇక్కడ అత్తర్లు, అట్లాగే వీటిని ఏమంటారు, ఇసుకో క్యా బోల్తే, సాంబ్రాణి పొగలు అంటే బాగా వేసుకుంటారు కదా మనం ముస్లిం వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ. మంచి వాసన అయితే వస్తుంది, అక్కడ పెట్టిండ్రు. మొత్తం ఈ స్ట్రీట్ అంతా వస్తుంది ఆ వాసన. సో ఇవన్నీ అవే. అగరబత్తీలు కూడా ఉన్నాయి, మంచి మంచి అగరబత్తీలు ఉన్నాయి. అక్కడ ఒక గేమ్ ఉంది, రండి ఆడుకుందాం. అయితే ఇవి ఎన్ని బెలూన్స్? 6. ఇందులో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి? ఒకటేనా? ఆహా, ఓకే. ఏక్ పెడతారంట. సో మనం 6 బెలూన్స్ పగలగొట్టాలంట. అమ్మా, పోయిందా? పగిలిందంట, నాకు తెలియలేదు. రెడీయా? పేలిందా? उसको मारे तो मेरे को मार डालते. ओके, 50 6 ले लाए। సో నేను మేబీ 3 పేల్చినట్టున్నా, నాకు కూడా గుర్తులేక, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా కదా, సో అక్కడ కనపడలేదు. 6 బాల్స్ పేలిస్తే గనక మనకు అక్కడ ఒక చిన్న టెడ్డీ బేర్ ఉంది, ఆ టెడ్డీ బేర్ ఇస్తారంట. మనకు రాలేదులేండి. ఇస్కో క్యా బోల్తే, క్యా స్టైల్? ये अलग अलग इसके नाम है हमारे पास। इसको इसको फ्लिप फ्लॉप, इसको जूती है, केसी बेली। కేసీ బెల్లి అంట. కలంకార్ వర్క్, ఇదంతా కలంకార్ వర్క్. వేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉన్నట్టున్నాయి, మంచిగా మెత్తగా ఉన్నాయి. ఓకే, నైస్. ఇప్పుడు ఇందులో కూడా స్టైల్స్ ఉన్నాయి, ఇట్లా అంటే మనకి లూజ్ కాకుండా బాగున్నాయి. రండి. శాండల్వుడ్ అంట. శాండల్వుడ్ కర్ణాటక, మైసూర్ నుంచి. ఓకే, హ్యాండిక్రాఫ్ట్ సేల్స్ ఎంపోరియం, ఇంకా బోర్డే లేదు. మంచి వాసన వస్తుంది.
ఇదంతే ఇదేంటి షోకి మేడం. Okay, ఈ అగరబత్తి ఓన్లీ వి ద పీపుల్ హు సెల్. Okay. ఇంకా లోకల్ ఇవ్వం మేము ఇది. ఓకే అక్కడ వెలిగించాం చూడండి, అదే వాసన. కర్ణాటక మైసూర్ మైసూర్ ఇవ్వండి, ఇది గంధం క్రీమ్. స్నానం అయిన తర్వాత ముఖం రాసుకోవచ్చు, ఒంటికి రాసుకోవచ్చు. 24 గంటలు మంచి సువాసన వస్తుంది. ఓకే 100 రూపీస్ ఈచ్. ఇదిగో చూడండి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, శాండల్ సోప్ ఉంది మా దగ్గర. మైసూర్ శాండల్. ఓకే, మైసూర్ శాండల్ సోప్ చాలా మంది వాడుతుంటారు, అంటే మైసూర్ శాండల్ చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ ఓకే, ఇది రియల్ మైసూర్ శాండల్ సోప్ అన్నమాట, డైరెక్ట్ అక్కడ నుంచి. ఓకే, అండ్ దిస్ ఇస్ క్రీమ్ మేడం, దిస్ ఇస్ హైయెస్ట్ సేల్. ఇక్కడ నార్మల్ గా హైదరాబాద్ లో దొరుకుతుందా ఇది? ఇది మేము షాప్ ఎగ్జిబిషన్ లో వస్తే మేము నాంపల్లిలో 40 ఇయర్స్ నుంచి పెట్టాము. ఓకే, వి ఆర్ ద మిలియనర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. బోర్డ్ వేస్తాము. ఓకే, నైస్ నైస్. ఎంత అండి ఈ క్రీమ్? 100 రూపీస్ ఒకటి మేడం. ఓకే, ఇది 100 రూపీస్ ఒకటంట. చూడండి, ఈ అగరబత్తి ఇది బయట ఎవరి దగ్గర దొరకదు మేడం. పుల్ల 1 గంట వెలుగుతుంది. 40 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం మేడం. ఇది 40 ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నారంట. ఒక్క అగరబత్తి గంట సేపు వెలుగుతుందంట. అలాగే ఈ క్రీమ్ వచ్చేసి స్నానం చేసిన తర్వాత ఒంటికి రాసుకుంటే మంచి స్మెల్ ఉంటదంట డే అంతా. స్కిన్ కూడా స్మూత్ అవుతుందంట. 100 రూపీస్ అంట. సో ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి. చూడండి, ఇది ఇన్లైడ్ వర్క్ మేడం. ఒక్కొక్క పీస్ కట్ చేసి ఫిక్స్ చేశారు. దిస్ ఇన్లైడ్ వర్క్. చూపించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లోపల వెళ్ళి చూడొచ్చు కదా దగ్గర నుంచి. చూడండి సార్, ఇది ఒక్కొక్క పీస్ సెపరేట్ గా కట్ చేసి ఫిక్స్ చేశారండి. దిస్ ఇస్ కాల్డ్ ఇన్లైడ్ వర్క్. అండ్ దీస్ టూ ఎంత? అది ఇది రాధాకృష్ణ. ఈ రాధాకృష్ణ 650 రూపీస్. ఓకే ఓకే. అయితే ఇక్కడ మొత్తం బీందని డ్రెస్సులు గానీ మనకి మీషోలో ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో మొత్తం ఆ డ్రెస్సులు, ఈ చుట్టుపక్కల మొత్తం ఆ డ్రెస్సులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అమ్మాయిలకైతే బాగా నచ్చుతాయి. ఇంకా కావాలంటే ఉమెన్స్ కి మంచి శారీస్ కూడా ఉన్నాయి. కాటన్ శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ, అలాగే బుర్కాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల డ్రెస్సులు ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. ఇది ఇన్స్టెంట్ మసాలా అంట. ఇది వెజ్ మసాలా, ఇది నాన్ వెజ్ మసాలా. జస్ట్ అక్కడ వెజిటేబుల్స్ వేసి ఈ మసాలా కలిపేసి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఉప్పు, సాల్ట్ కూడా అవసరం లేదు. ఇంక్లూడెడ్ సాల్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉంటుందంట. సరే, ఒకటి దేన్ని వదిలేటట్టు కనిపిస్తలే కదా. బాగుంది బాగుంది, ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. నిజంగా మొత్తం మసాలాలన్నీ కలిపేసినట్టే ఉంది. ఇన్స్టెంట్ మసాలాకి కరెక్ట్ పేరు. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఈ స్ట్రీట్ మనకు 2 స్ట్రీట్ లైన్, ఇది మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మొత్తం చెప్పులు, పిల్లలకు కావాల్సిన బట్టలు కానీ, టాప్స్ కానీ, చెప్పులు. ఇందాక మనం చూసిన అక్కడ సైడ్ పచ్చళ్ళు కూడా ఇక్కడ కూడా పెట్టిర్రు. శారీస్ ఉన్నాయి, అక్కడ బీందిని శారీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక గేమ్ ఉంది. మేబీ ఆ బాల్ ఆ గ్లాస్ లో కేసి కొడితే क्या है ये गेम? ये 50 का बन जाता था, 100 का 3 जाता था। 6 ग्लास का फुल सेट इसमें चॉइस करके 6 ग्लास गिराना. ठीक है एक बार ट्राई करूं. ఓకే, 6 గ్లాసులు మొత్తం పడేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా గిఫ్ట్ వస్తుందంట. ఓకే, పడగొడదాం, ట్రై చేద్దాం. మూడు పడిపోయినాయి. ఒకటే ఛాన్సా? ఓకే, ఒక్క ఛాన్స్ లోనే పడగొట్టాలంట మొత్తం. ఈ ఏ క్యా హై? गोल्ड वापस बना लो। एक वाली 2 गोल्ड डालना, 3 गोल्ड आता है। हाँ हाँ, एक बार दियो, ट्राई करें. సరే, ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దాం. మన టేబుల్ మీద గురి చేసినాం, గ్లాసుల మీద కాదు.
కానీ గ్లాసుల మీద మాత్రం కొడితే ఇక్కడ ఉన్న ఏవైనా ఒక గిఫ్ట్ వస్తుందంట. మంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే పర్వాలేదు, అక్కడ ఉన్న టెడ్డీ బేర్ కంటే ఈ గిఫ్ట్స్ మేలు. ఇక్కడ ఇంకా డబ్బులు మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, అది ఉంది. ఓకే ఇవి డ్రింక్స్ ₹50 కి 10 ఛాన్సెస్ లో ఏవైనా వేసుకోవచ్చు. కూర్చుపే చాలు సక్తే. ఓకే అయితే ఇక్కడ 100కి 6 ఇవి ఇస్తారన్నమాట. 10 ఏనా? ఓకే 10 రింగులు ఇస్తారు 100కి. అందులో మనకి డబ్బులు వస్తాయి. మంచిగా డబ్బులతో మనం ఎగ్జిబిషన్ మొత్తం తిరగచ్చు అనమాట. చూద్దాం మరి నేను ఎన్ని డబ్బులు సంపాదిస్తాను. రింగులకి ఇవి అన్ని మనం జాతరలో చూస్తాం, ఎక్కడంటే పల్లెటూర్లలో, కానీ సిటీలో కూడా వచ్చేసినాయి. అంటే ఇప్పుడు పోయిన కాలం అంతా తిరిగి వస్తుందని అంటున్నారు కదా, సో ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఓకే మనం ట్రై చేద్దాం. కొంచెం స్లోగా వేయాలి, టెక్నిక్ ని యూజ్ చేసుకోండి. మా కెమెరామెన్ మాకు సంజాయిషులు అంటే సలహాలు ఇస్తున్నారు. చూద్దాం ఆయన ఇటేయాలా? అబ్బా పదట్లో ఒక్కటి కూడా పడటట్లేదే. వందని ట్రై చేద్దాం. సగం కూడా పడదు, పోయింది. అయిపోయినాయి 10 ఛాన్సెస్. ఉందా? ఒకటి లాస్ట్ ఒకటి. వావ్ నేనేం గెలుచుకోలేదు. అయితే ఇక్కడ ఉన్న టేబుల్ నెంబర్స్ టేబుల్ అయితే ఉందో అందులో ఈ 6 బాల్స్ అనుకుంటా, ఆ 6 బాల్స్ ని వెయ్యాలి. ఆ 6 బాల్స్ లో ఏవైతే నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ ని కౌంట్ చేసి అక్కడ సామాన్ల మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ గిఫ్ట్ మనకు వస్తుందంట. రండి ఆడదాం. 2 4 3 6 అనుకున్నాను. वो 2 में नहीं जा रहा थे. ये 1 ओके 2 3 4 5 6 7 8 9 10 10 का क्या है भैया? हो गया 14 क्या है? ఏంటంట టార్చా? 14 అది. 4 5 6 7 8 9 10 11 ఓకే 14 కి మనకు టార్చ్ వచ్చిందంట. మరి టార్చ్ ఇవ్వరా మాకు? టార్చ్ ఇవ్వరా? టార్చ్ నైట్ అయితే టార్చ్. ఓకే మనకు టార్చ్ వచ్చింది. వెళ్ళేటప్పుడు మనం బైక్ మీద నడుచుకుంటూ ఇది పెట్టుకొని పోదాం. థ్యాంక్ యూ. ये क्या टॉप्स है? ये वाला कलमकारी का है मैडम, ये वाला बाटिक है, ये वाला टाई एंड डाई, ये सारे ए लाइन टॉप है. ओके कलमकारी में आपको देखिए फ्रंट कट ओपन, वन साइड पॉकेट भी आएगा. ओके 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 मैं एक्सप्लेन करती हूँ. ये कलंकारी टॉप्स బాగున్నాయి. कितना है रेट? ये 750 है, थोड़ा डिस्काउंट होगा. 750 అంట. బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ ఇంకా తక్కువ చేసి ఇస్తారంట. మంచి బాగుంది చూడండి. బాగుంది కదా. ఓకే ఇంకా ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే కలర్స్, అందులో కలర్స్ చాలా ఉన్నాయి. మీకు కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. ఓ నైస్.
ये सारीज भी कलंकारी है। नहीं सारीज कलमकारी में नहीं है, हैंड ब्लॉक प्रिंट में। ओके ओके वो क्या ये वाला हाँ। 850 का है, कैमरिक कॉटन, కాటన్ है वो प्योर कॉटन, చాలా బాగుంది जर्मन क्रेप, ओके हैंड ब्लॉक ओके प्रिंटेड है। ये वाला जॉर्जेट, ये वाला उप्पाड़ा सिल्क, ఓకే ఉప్పాడ సిల్క్ కాటన్ కలంకారీ హ్యాండ్ క్రాఫ్టెడ్ మొత్తం అన్ని ఉన్నాయి అంటే బాగున్నాయి షాప్ లో మంచి క్వాలిటీ ఉన్నాయి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే మన కోసం ఓపెన్ చేస్తున్నాడు బాగున్నాయి సైజెస్ भी है साइजेस है मीडियम, लार्ज, एक्सेल, डबल एक्सेल, ट्रिपल एक्सेल तक मिल जाएगा। ओके ओके वन साइड पॉकेट भी है, ओके वन कैरी में। ఓకే 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 థ్యాంక్ యూ కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి మన అయితే ఈ లొకేషన్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ ఎక్కడంటే ఈ లండన్ బ్రిడ్జ్ ఏదైతే సెటప్ వేసిండ్రో బయట ఈ లొకేషన్ ఎక్కడంటే మనకి ట్యాంక్ బండ్ వెళ్లే రూట్ లో పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్ కి కూడా వెళ్లే రూట్ లో పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా వచ్చి విజిట్ అవ్వండి మంచి సెటప్ వేసిండ్రు నిజంగానే మీరు లండన్ స్ట్రీట్ లో తిరుగుతున్నట్టే ఉంటుంది రండి ఫుడ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసినాం ఏమైనా తినుకుంటూ ఒకసారి ఆ గేమ్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం మనం మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఆల్మోస్ట్ తిరిగేసినాం లాస్ట్ లో గేమ్స్ అండ్ ఫుడ్ ఉంది బాగా అలసిపోయి వెంటనే ఇక్కడికి వచ్చి తినాలన్నమాట సో మన ఫేవరెట్ అమ్మాయిలకి ఫేవరెట్ ఏముంటుందండి పానీపూరి ఉంటుంది సో ఇక్కడ పానీపూరి బేల్ పూరి మసాలా పూరి నేను అమ్ముతున్నట్టు ఉన్నది కాదు కాదు పానీపూరి పావు బాజీ నూడిల్స్ ఇలా మొత్తం ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయి మనం ఏం తీసుకుందాం పావు బాజీ అంటే నార్త్ ఇండియన్స్ పావు బాజీ చాలా బాగా చేస్తారు అనమాట సో మనం పావు బాజీ ఒకటి ఏక్ పావు బాజీ రెగ్యులర్ గా మనం పానీపూరి తింటుంటాం కాబట్టి ఇప్పుడు పావు బాజీ తింటాం మంచిగా పావు బాజీలో నిమ్మకాయ ఉల్లిగడ్డ పిండుకొని తింటే ఉంటది మస్తు ఉంటది పావు బాజీ చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ నాకు ఇష్టం పావు బాజీ ఈ మధ్య బాగా ఫేవరెట్ అయింది బాగుంది మంచి టేస్టీ అండి అట్లాగే మనం ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసినాం జస్ట్ కొన్ని గేమ్స్ ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్ లో మెయిన్ రంగుల రత్నం అవన్నీ నేను ఎక్కలేనులేండి కాకపోతే అన్ని చూపిస్తాను కాస్త తినే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం అటు వెళ్ళిపోదాం గేమ్ సెషన్ లోకి అయితే వచ్చేసినాం వెనక రంగుల రత్నం పక్కల కార్లది ఏదో ఉంది దాని పేరు వస్తలేదు ఖచ్చితంగా వచ్చి ఆడుకోండి మీరైతే ఇంకా మనం అయితే అక్కడ చిన్న పిల్లలకి కావాల్సిన గేమ్స్ చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ కూడా అంటే ఇటు సైడ్ మొత్తం పెద్దవాళ్ళు ఆడుకునేవి ఇటు సైడ్ చిన్న పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి ఒకసారి అక్కడ ఒక గేమ్ ఉంది ఆ గేమ్ అయితే చూద్దాం బాగుంది క్యూట్ గా చిన్న చిన్న పిల్లలు మంచిగా వచ్చి ఆడుకోవచ్చు చూద్దాం రండి
వాఫెల్. వాఫెల్ ఎవరెవరికైతే ఇష్టమో. బాగుంది. నార్మల్ గా నాకు వాఫెల్ నచ్చదు, ఈ వాఫెల్ బాగుంది. సో ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ సిటీ, లండన్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే మొత్తం లోపల స్ట్రీట్స్ ఏమున్నాయి, ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఎన్ని గేమ్స్ ఉన్నాయి, మొత్తం ఎలా ఉంది అంతా చుట్టేసినాం. నేనైతే గేమ్స్ ఆడినా, కొన్ని గేమ్స్ అన్ని పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడలేదు కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడి ఒక టార్చ్ అయితే గెలుచుకున్నా. అలాగే తిన్నా, మంచిగా పావ్ బజీ తిన్నా, వఫెల్స్ తిన్నా, బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిన. నిజంగానే ఏదో వేరే సిటీకి వచ్చినట్టు అనిపించింది ఆ స్ట్రీట్లలో తిరుగుతుంటే. మంచిగా ఏదైతే సెటప్ వేసిండ్రో అక్కడ తిరుగుతుంటే మంచిగా లండన్ స్ట్రీట్ లోనే తిరుగుతున్నట్టు అనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఎగ్జిబిషన్ కి ఖచ్చితంగా రావాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా దగ్గర. రాగానే మీకు కనిపిస్తుంది లండన్ బ్రిడ్జ్, అక్కడ బయట ఖచ్చితంగా మీకు రాగానే కనిపిస్తుంది. సో వచ్చి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.